వెల్కమ్ టు లియో న్యూస్. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు కొన్ని రోజుల నుంచి మనకి అంటే ఒక సంచలనంగా మారిన వార్త ఏంటంటే సిఎస్ గురించి. సిఎస్ భూదందాలు చేస్తున్నారు, ఆయన కుమారుడు కూడా భూదందాలు చేస్తున్నారండి. ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటంటే సిఎస్ కాకముందు నుంచి కూడా దీనికి అనేక రకాల వివాదాలు అయితే ఉన్నారు. ఆయన కుమారుడు కూడా భూదందాలు చాలా చేశారని కూడా మనకు వార్తలు వస్తున్నాయి. అసలు ఈ సిఎస్ గురించి అతని కుమారుడు గురించి కథాకమం విషయం ఏంటంటారు? అంటే జవహర్ రెడ్డి గారు 1990 బ్యాచ్ ఐఏఎస్ ఆయన ప్రస్థానం ఇక్కడ తెలంగాణలో వరంగల్లో స్టార్ట్ అయింది. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేశారు. అంటే వాళ్ళ కొడుకు లోకేష్ తోటి ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర చేశారు. అప్పుడు బాగానే ఉన్నారు, ఆయన మీదేం వివాదాలు లేవు. తర్వాత ఆయన ఆరోగ్య శాఖలో చేశారు. టీటీడీలో చేసినప్పుడు కొంత వివాదాలు వచ్చినప్పటికీ ఈయన ట్రాక్ రికార్డ్ బాగానే ఉంది కాబట్టి ఎవరు పెద్ద సీరియస్గా తీసుకోలేదు. ఈయన రోసయ్య గారి దగ్గర చేశారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయినప్పుడు ఆయన దగ్గర కూడా ముఖ్య కార్యదర్శిగా చేశారు. అవంతా కూడా మంచి పేరే ఉంది ఆయనకి. అంటే పేరు ఇన్ ద సెన్స్ నెగిటివ్గా ఏమీ లేదు ఆయనకి. ఇప్పుడు వస్తున్న ఇన్ని వివాదాలు అయితే ఇన్ని ఆరోపణలు అయితే అప్పుడు లేవు. అయితే ఆయన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కోరి తెచ్చుకున్నారో, ఎప్పుడైతే ఆ కోటరీలోకి వెళ్ళారో అప్పటి నుంచి ఈయన మీద వివాదాలు ఎక్కువయ్యాయి. అంటే మనిషి చెడిపోవటానికి చుట్టూ ఉండే మనుషులు కారణం అంటారు కదా, వారు వీరు అవుతారు కదా. అట్లాగా ఈయన మంచిగా ఉన్న ఆయన కూడా ఇలా అయ్యి ఉండొచ్చు, మనకు తెలియదు. అయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఈయన పిలిచి తీసుకున్నాక ఈయన మీద వివాదాల పరంపర కొనసాగింది. ఈయన యాక్చువల్గా సిఎస్ కాకముందే ఈయన కొడుకు మీద ఆరోపణలు ఉన్నాయి. మన్యంలో ఆయన మైనింగ్ దందాలు చేశాడు. అక్కడ ఒక సిండికేట్ ఏర్పాటు చేసి కొంతమందిని కలుపుకొని తన మాట వినని వాళ్ళ మీద దౌర్జన్యాలు చేశాడు. అవన్నీ ఆరోపణలు ఉన్నాయి వాళ్ళ అబ్బాయి మీద. అయితే ఈయన ఇటీవల కాలంలో, ముఖ్యంగా ఇప్పుడు ఈ చివరి దశకంలో ఎందుకు అస్తమాటు వైజాగ్ వెళ్తున్నాడు ఈయన. ఇప్పుడు వైజాగ్లో అసైన్డ్ భూములు ఏదైతే ఉన్నాయో వాటిని జీవో 596 కింద వాటిని విడుదల చేసి, అంటే ఆ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో 24 లక్షల ఎకరాలు ఉన్నాయి. 20 సంవత్సరాలకు ముందు ఎవరైతే వాటిని కొనుగోలు చేస్తారో వాటిని అసైన్డ్ భూముల నుంచి వాటిని ఓపెన్గా వదిలేసి వాటి మీద వాటిని వీళ్ళకి అప్పచెప్తారనమాట రైతులకి. ఆ రకంగా 24 లక్షల ఎకరాలకి 4 లక్షల ఎకరాలే ఈయన చేయించాడు ఆ రకంగా. అయితే ఈ చేసిన వాటిలలోనే ఈయన 800 ఎకరాలు ఈయన ఏదో కబ్జా చేశారు అని ఈయన మీద ఆరోపణలు వచ్చాయి. అతను ఎవరు, మూర్తి యాదవ్ అన్న ఆయన ఎవిడెన్స్లు కూడా చూపిస్తున్నాడు. ఆయన పీతల మూర్తి యాదవ్ ఆయన పేరు, జనసేన కార్పొరేటర్ ఆయన. అయితే ఈయనేమో దాని మీద నోటీస్ ఇచ్చాడు తప్ప భూములు నేను ఆక్రమించలేదు అని చెప్పట్లేదు, ఆక్రమించాను అని చెప్పట్లేదు. అంటే వాటి మీద ఏం మాట్లాడకుండా నాకు క్షమాపణ చెప్పాలని మాత్రం అడిగాడు. ఆరోపణలు చేస్తున్నాడు అంటున్నాడు తప్ప నేను చేశాను చేయలేదు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు. అంటే అది వైసీపీ వాళ్ళందరి దగ్గర ఉన్న నైజం అది. ఏంటంటే మీరు ఇప్పుడు మనం చూసుకున్నాము, ఈ మాచర్ల వీడియో ఏదైతే ఉందో ఏవిఎం పగలగొట్టాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, దాని మీద నిన్న సజ్జలు అదే మాట్లాడతాడు, మొన్న పేర్ని నాన్న అదే మాట్లాడతాడు, వైసీపీ వాళ్ళందరూ అదే మాట్లాడతారు. ఆ వీడియో ఎలా వచ్చింది అనే దాని మీద మాట్లాడుతున్నారు తప్ప అసలు జరిగింది జరగలేదు, లేకపోతే తప్పు ఉంది తప్పు లేదు దాని మీద ఎవడు మాట్లాడటంలే. అసలు ఆ ఎన్నికల అధికారి ఇవ్వకుండా ఇది ఎలా వచ్చింది వీళ్ళకి అనే అంశం మీద తప్ప అక్కడ తప్పు జరిగింది అనే దాని మీద ఎవడు మాట్లాడు. అంటే ఏదైతే తప్పు జరుగుతుందో దాని గురించి వైసీపీ వాళ్ళు వివాదాల జోలికి వెళ్ళరు అనమాట. దాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా వాళ్ళ మేంచి దృష్టి మరలు చేసి వాళ్ళు చెడ్డవాళ్ళు కాకుండా ఎలా ఉండాలి అనే దాని మీదే చూసుకుంటారు. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఈయన కూడా 800 ఎకరాల గురించి మాట్లాడటం లేదు. నేను అక్రమంగా వాటిని కబ్జా చేశాను అంటలేదు, చేయలేదు అంటలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు చోడరాజు సత్యకృష్ణన్ రాజు అని తునిలో ఆయన చనిపోయాడు. అతను ఎవరో మనకు తెలియదు. ఆ చోడరాజు సత్యకృష్ణన్ రాజు చనిపోతే ఈయన ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా వెళ్ళి ఆ అంత్యక్రియల్లో పాల్గొన్నట్టు ఆయన. ఎవరు ఈ సత్యకృష్ణన్ రాజు, ఈయనకిను సిఎస్కి ఏంటి సంబంధం, ఆ రోజు ఎందుకు ఆయన అంత విచారంగా ఉన్నాడు అతను పోతే అనేది ఇప్పుడు అందరిలో ఉండే ఒక సందేహం. ఇంకొక విషయం ఏంటంటే మరి బినామీనా మనకేమీ తెలియని దాని మీద ఎక్కువ మనం మాట్లాడలేం. కానీ ఏదో లింక్ అయితే ఉండాలి. అంటే ఇప్పుడు ఈ భూముల గందరగోళం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కానీ, లేకపోతే మైనింగ్ కొడుకు చేసే మైనింగ్కి సంబంధించి కానీ, లేదా ఇంకేదైనా విషయాల్లో వాళ్ళకి సంబంధాలు ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు ఈ అసైన్డ్ భూములు ఏవైతే ఫ్రీ చేశారో అవన్నీ కూడా ఎక్కువ చేసింది విజయనగరం, విశాఖపట్నం, ఈ తుని ఈ పరిసర ప్రాంతాల్లోనే చేశాడు ఆయన.
ఎక్కువ వాటిని 4 లక్షల ఎకరాలు ఏవైతే ఉన్నాయో. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ ఇప్పుడు కొడుకు విషయం పక్కన పెడితే ఈయన విషయంలోనే ఈయన మొన్న ఏమంటాడంటే వైజాగ్ ఎందుకు వెళ్ళారు అనే అంశానికి ఆయన ఏమంటాడంటే ఎవరో ఫ్రెండ్ కూతురికి పెళ్ళయిందిట మార్చిలో, అప్పుడు కుదరలేదు వెళ్ళడం, అందుకని ఇప్పుడు కొంచెం నాకు గ్యాప్ దొరికింది కాబట్టి చూడటానికి వెళ్ళొచ్చాను. ఆ వెళ్ళినప్పుడు భోగాపురం విమానాశ్రయం పనులు ఎంతవరకు వచ్చాయని ఊరికే వెళ్ళి చూసి వచ్చాను అని చెప్తున్నాడు. మరి మధ్యలో ఈ తుని వెళ్ళటం ఏంటో మనకు తెలియదు, ఇప్పుడు కొత్తగా వచ్చిన విషయం ఇది. కాబట్టి లోపల ఏదో ఉంది. ఇంత బతికి ఇంటి వెనకాల చేసినట్టు ఆయన ఇన్ని రోజులు మంచి పేరు తెచ్చుకుని ఇప్పుడు లాస్ట్గా సిఎస్గా ఉండి చివరి రోజుల్లో ఎందుకు ఇలా చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారో మనకు తెలియదు. ఎందుకంటే ఆయన మీద ఇంతవరకు కూడా అందరూ చెప్పటం ఏంటంటే గతంలో చాలా బాగా ఉండేవాడు ఆయన, ఎటువంటి అక్రమాలకి పాల్పడలేదు, ఎటువంటి నెగిటివ్ ఇది తెచ్చుకోలేదు. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చి సీఎస్గా ఉన్నప్పుడు ఈ రకంగా చేస్తున్నాడు. ఈవెన్ ఆయన ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మాచర్ల కలెక్టర్ని మాత్రమే ఆయన ట్రాన్స్ఫర్ చేశాడు, అనంతపురం తిరుపతి మాత్రం వాళ్ళని సస్పెండ్ చేశాడు అంతే. మిగతా ఎక్కడా కూడా ఆయన ఏమీ వాటి విషయాల జోలికి వెళ్ళలేదు, ఉన్న వాళ్ళని మాత్రమే చేస్తున్నాడు. తర్వాత కన్ఫర్డ్ ఐఏఎస్ని తనకు కావాల్సిన వాళ్ళని అంటే తనతో పనిచేసిన వాళ్ళని ఎలాగైనా కన్ఫర్డ్ ఐఏఎస్లు చేసేయాలి అంటే ఈ టర్మ్ అయ్యేలోపు అని ట్రై చేస్తున్నాడు 4వ తారీఖు లోపు. దానికోసం మనం మాట్లాడుతున్నాం, కేంద్రానికి కూడా లేఖ రాశాడు, మీరు జూన్ 7 పెట్టకండి, ఈలోపు కానీ తేదీలు నిర్ణయించండి అని. అది కూడా ట్రై చేశాడు ఆయన. అంటే ఇంత ఆశ్రిత పక్షపాతం అవసరమా? నువ్వు మంచిగా ఒక పొజిషన్లో ఉన్నావు, ఒక సిఎస్ స్థాయిలో ఉండే వ్యక్తి ఈ విధంగా చేయాల్సిన పని ఉందా? ఆయన ఎందుకు ఇట్లా దిగజారాడు అని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కోటరీలోకి వెళ్ళాను కాబట్టి, నేను రెడ్డి కమ్యూనిటీ కాబట్టి నాకు ఏం చేసినా చెల్లుతుంది, లేకపోతే రేపు పొద్దున్న నాకేం ప్రాబ్లం ఉండదని ఆయన అనుకుంటున్నారేమో మనకు తెలియదు. కానీ తప్పు చేశాక ఎంతటి వాళ్ళైనా కూడా శిక్ష అనుభవించాలి. అది వాళ్ళ కెరీర్ కూడా నాశనం అయినట్టే కదా, అదే ఆయన ఆలోచించుకోవట్లేదు. అదొక్కటే మాత్రం అందరూ అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇంతకుముందు ఆయనకి ఎంత మంచి పేరు ఉన్నా కూడా ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో అంటే రిజల్ట్స్ వచ్చే టైంలో ఇన్ని వివాదాలు ఆయన మీద వస్తున్నాయి, ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి. మరి ఇలాంటి టైంలో ఇప్పుడు ఈ టైంలో ఇన్ని వస్తున్నాయి కాబట్టి రేపు ఆయన మీద కఠిన చర్య తీసుకునే అవకాశం ఉందంటారా? ఎందుకు ఉండదండి, జగన్మోహన్ రెడ్డి మీదే తీసుకుంటారు. ఇప్పుడు రిజల్ట్ వచ్చాక మనకి ఎవరు వస్తారో తెలియదు. ఓకే, వైసీపీ వస్తే ఇవన్నీ నల్లిఫై అయిపోతాయి. కాదు తెలుగుదేశం కూటమి వచ్చింది అనుకోండి, ఎవరైనా సరే ప్రభుత్వం తన పని తను చేసుకుంటుంది కదా. ఇప్పుడు కోర్టులు వాటి పని అవి చేస్తాయి. ఎప్పుడైతే ప్రభుత్వం కంప్లైంట్ చేస్తుంది అనుకోండి, వచ్చే ప్రభుత్వం ఎవరైనా సరే ఖచ్చితంగా కోర్టులు వాటి పని అవి చేస్తాయి, శిక్షలు పడక తప్పదు. ఇవాళ కాకపోతే రేపు కొంచెం ఆలస్యమైన వాటికి వాళ్ళ ఫలితాలు అనుభవించాలి. కాబట్టి అంటే ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తులు, ఒక మంచిగా ఉన్న వ్యక్తులు ఎందుకు ఇట్లా మారటం అనేది అందరూ అనుకునే విషయం.